హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం అయితే రైతు బజార్కి వెళ్ళాను. నేను ఎప్పుడు రైతు బజార్కి వెళ్ళలేదు. ఎప్పుడు వెజిటేబుల్స్ అవసరమైనా క్యాంటీన్కి వెళ్ళి తెచ్చుకుంటాను. క్యాంటీన్లో వెజిటేబుల్స్ అవైలబుల్గా లేకపోతే మా హస్బెండ్ ఒక్కరే వచ్చి తీసుకొచ్చేవారు. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే ఎలా ఉంటుందో చూద్దామని ఇంకొచ్చా. నాకైతే చాలా బాగా అనిపించింది. అన్ని టైప్స్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. మంచిగా మనకి నచ్చినవి ఎంచుకోవచ్చు. నాకైతే బేరాలు ఆడడం అయితే చేత కాదు. వెజిటేబుల్స్ అనే కాదు, ఏ ఐటమ్స్ కూడా నాకు బేరాలు ఆడడం అస్సలు రాదు. ఎంతకి అడగాలో కూడా తెలియదు. వాళ్ళు ఎంత చెప్తే అంత, నాకు ఆ రేట్ రీజనబుల్ అనిపిస్తే ఇస్తాను, లేదంటే కొనడం మానేస్తాను. కానీ బేరం ఆడడం అయితే రాదు. మెయిన్ మొహమాటం, ఎంత అడిగితే ఏమనుకుంటారని. ఇంక అందుకే కంప్లీట్గా బేరం ఆడను. నాకు రీజనబుల్ అనిపిస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. వెజిటేబుల్స్ కొనడం కన్నా సర్దడమే పెద్ద టాస్క్. నాకు అవన్నీ సపరేట్ చేసి పెట్టడానికి 1 అవర్ పట్టింది ఫ్రిడ్జ్లో సర్దడానికి. ఎలానో ఇంక రైతు బజార్కి వెళ్ళాం కదా, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయని ఇంకా వారానికి సరిపడ్డ వెజిటేబుల్స్ తీసుకున్నాం. ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకున్నాం. మేము ఆకుకూరలు ఎక్కువగా తింటాము. వీక్లీ 3-4 టైమ్స్ ఆకుకూరలే తింటాము. అందుకే ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నాను. కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉందని ఎక్కువ తీసుకున్నా, కరివేపాకు పొడి చేద్దామని. కరివేపాకు, కొత్తిమీర మాత్రమే బాక్సెస్లో పెడతాను. మిగతావన్నీ కవర్స్లో పెట్టేస్తాను. ఎందుకంటే అన్నీ బాక్స్లో పెట్టాలంటే ఫ్రిడ్జ్ సరిపోదు కదా, అందుకు అన్నీ కవర్లలో పెట్టేస్తాను. కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ డేస్ ఉండాలి కనుక అవి బాక్స్లో పెడతాను. అదంతా క్లీన్ చేసి సర్దేసరికి 1 అవర్ అయితే టైం పట్టింది. ఇంకా ఫైనల్గా ఇవే వారానికి సరిపడ్డ మా కూరగాయలు. హెల్దీ అండ్ టేస్టీ వెజిటేబుల్స్ ఫర్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య సారా అఫీషియల్.